ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఎవరు నీ సన్నిధిలో నిలబడగలరు? ఎవరు ప్రభా నాయనా తండ్రి నీ ఆవరణంలోకి రాగలరు అనే మాట గురించిన సత్యాలు కీర్తన 15 అలాగే 24, 27 ఈ 3 అధ్యాయాలకి వెళ్ళి మేము నేర్చుకుంటుండగా మాతోని మాట్లాడి మమ్మల్ని ప్రభా నీ సన్నిధి నుండి తొలగినివ్వకుండా మమ్మల్ని నిత్యం భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే కీర్తనకారుడు రాసిన 15వ అధ్యాయం, 24వ అధ్యాయం అలాగే క్లుప్తంగా 27వ అధ్యాయాలండి. ఈ 3 అధ్యాయాల గురించి మరి నేను ఈ మధ్య కాలంలో ధ్యానించినప్పుడు అంటే ప్రతిసారి ఇది ధ్యానిస్తూనే ఉంటాము, నేర్చుకుంటూనే ఉంటాము, దేవుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నాకు ఈసారి ఈ మూడింటిని కలిపి ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడండి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అది మీకు బోధించడానికి నేను ఇక్కడ నన్నండి. అవునండి, నిజం చెప్పాలంటే మరి మత్తయి సువార్తలో చెప్పినట్టుగా మరి యేసుప్రభువు వారు డైరెక్ట్గా చెప్తారు ఏంటంటే, వినేవారి కంటే మరి బోధించే వారికి మరి అధిక శ్రమ ఉంటుంది, అంటే అధికంగా దేవుడు మరి లెక్క అడుగుతాడని రాయబడి ఉంటుందండి. ఎందుకంటే నేను మీకు బోధిస్తున్నానంటే మరి నేను కూడా మరి ఎక్కువగా పాటించవలసిన దానిగా ఉన్నాను. మరి నేను 100% నేను పాటిస్తున్నానని చెప్పట్లేదు, కానీ మీతో పాటుగా నేను కూడా పాటించాలనే ఆశతో మరి ఈరోజు ఈ వాక్యం ధ్యానాన్ని మనం చేద్దామండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే కీర్తనకారుడు 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమనుందంటే హూ క్యాన్, ఎవరు ప్రశ్న ఎవరు అని ఉంటుంది. ఏంటిది ఎవరు అని చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండవలసిన వారు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారు ఎవరు? చూడండి, ఎవరు నీ పరిశుద్ధ స్థలంలో నిలబడగలరు, ఎవరు నీ గుడారంలో అడుగు పెట్టగలరు అని ఉంటుంది. అలాగే 24వ కీర్తనలో కూడా చూసినప్పుడు 24వ కీర్తన మరి 4వ వచనాన్ని కూడా చూసినప్పుడు అలాగే ఉంటుందండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారెవరండి? ఈ 2 వచనాలని మనం ధ్యానిస్తే మరి 2 కూడా కీర్తనకారుడే రాస్తున్నాడండి. ఆయన మాట్లాడుతున్న మాట ఎవరుండగలరని చెప్తూ మళ్ళీ ఆ ప్రశ్నకి జవాబు కూడా ఆయనే పలుకుతున్నాడు. ఏమని అంటే మరి కీర్తన 15లో చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువారే. చూస్తున్నారండి, యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. మరంత మాత్రమే కాదు, హృదయపూర్వకంగా నిజము పలుకువారు. ఏదో చెప్పినట్టు కాదు, కానీ హృదయపూర్వకంగా నిజాలండి. జాగ్రత్తగా ఆలోచించండి. అట్టివాడు నాలుకతో కొండములాడడింకా మరి అంత మాత్రమే కాదు, తన చెలికానికి కీడే చేయడంట. చూడండి, నిజము మాట్లాడినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ యథార్థంగా నిజం మాట్లాడి మరి నిజంగా మరి అబద్ధాలు చెప్పకుండా, అంటే ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా, ఇతరులకి కీడు చెయ్యకుండా జాగ్రత్త పడువాడు మరి దేవుని సన్నిధిలో దేవుని ఆవరణంలో నిలబడడానికి యోగ్యుడని చెప్తున్నాడండి. ఇక్కడ ఏదో మెంచోడు నీతిమంతుడని మాత్రమే కాదు, ఇక్కడ ఇలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టమని చెప్పట్లేదు, ఇలా ఉండాలి అని కాదు, కానీ ఎవరు దేవుని ఆవరణంలో నిలబడగలరు, ఆయన పర్వతముల మీదకి ఎక్కగలరు, ఆయనతో జీవించగలరు అని ప్రశ్నిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడంట. అంటే ఏదైతే అసహ్యమైనదో, ఏదైతే దేవునికి అసహ్యమైనదో అది ఆయన కూడా అసహించుకుంటాడంట. అంత మాత్రమే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మరి ఘనపరచును అని ఉంది, అంటే సన్మానిస్తాడంట. అతడు ప్రమాణము చెయ్యగా, చాలా ఇష్టమైన మాట అండి ఇది నాకు. అతడంట ప్రమాణం చేస్తాడంట, ఏదో ఒక విషయంలో మాటిస్తాడేమో, ప్రమాణం చేస్తాడేమో, మరి చేసినప్పుడంట అక్కడ కష్టము కలిగినను చూడండి, నష్టము కలిగినను మాట నిలబెట్టుకుంటాడే, కానీ మాట తప్పడంట. చూడండి, తన ద్రవ్యంని వడ్డీకి కూడా ఇవ్వడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పు ఇవ్వచ్చండి, వడ్డీకి ఇవ్వడం పాపమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి నిరపరాధులను చెరుపుటకై ఆయన లంచము కూడా పుచ్చుకోనడు అని చెప్తున్నాడు. అంటే అన్యాయపు క్రియలు ఆయన చేయడు, మరి చేసేవారికి ఆయన డబ్బులు కూడా ఇవ్వడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడూ కదిలించబడు. ఎలా కదిలించబడినా, ఎక్కడి నుండి కదిలించబడినంటే ఇదిగోండి, దేవుని గుడారంలో అతిథిగా ఉండే స్థలంలోకి వెళ్ళి
కదిలించబడడని ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా ఉన్నాడేమో దావీదు మహారాజు. అలాంటి మరి ఇప్పుడు బోధిస్తున్న నేను పాటించాలి, వింటున్న మీరు పాటించను పాటించకపోయినను మరి రాసిన ఈ వ్యక్తి మరి పాటించాలి కదండి. మరి ఎంతగా పాటించాడు కాబట్టే ఆయన నిజముగా అంత గొప్ప హృదయానుసారుడయ్యాడని నేను నమ్ముతున్నానండి. అలాగే కీర్తన 24 కూడా మనం ఒక్కొక్క అంశం ధ్యానించినప్పుడు అక్కడ కూడా భూమియు దాని సంపూర్ణతయు దేవునికే మహిమ కలుగును గాక అని ఆరంభిస్తూ మరి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవరు అని చెప్తూ మరి ఆయన సన్నిధిలో నిలబడవారు ఎవరు అని చెప్తూ ఏమంటున్నాడంటే వ్యర్థమైన దాంటిని గురించి చూడండి. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టుకొనకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను మరి శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మరి కీర్తనకారుడు అంటే ఎవరు ఎక్కగలరు, ఎవరికి యోగ్యత అనే లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. వాడు యెహోవా వలన ఏం పొందుకుంటాడంట? ఆశీర్వాదం పొందుకుంటాడంట. ఆ తర్వాత తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నొందునంట, నీతిని సంపాదించుకుంటాడంట. మరి ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని మరి వెతుకువారు అట్లాంటి వారే అంట. అంటే దేవుని సన్నిధిని వెతుకువారు ఎలాంటి వారంటే అన్యాయమైన వాటి వైపు చూడరు, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించరు, అబద్ధం ఆడరు, నిర్దోషముగా జీవిస్తారు. మరి కపటం అనేది ఉండదు, వాళ్ళలో మోసం అనేది ఉండదు, వారు వడ్డీకి ఇవ్వరు, వారు లంచం పుచ్చుకోరు. అలా మంచి లక్షణాలు అన్నీ కూడా కలిగిన వారు ఈ దేవుని ఆలయంలో నివసిస్తారని చెప్తున్నాడు. అయితే అలా జీవించిన వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి అనేది చూస్తే కీర్తనకారుడు 27వ అధ్యాయంలో అలాగే ఇక్కడ ఈ 24వ కీర్తనలో కూడా గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు. ఎవరండి గుమ్మములు? ఈ గుమ్మములంట పైకెత్తాలంట, మహిమ గల రాజు ప్రవేశించునట. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి, మహిమ గల ఈ రాజు ఎవడు? బలాశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి, లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే మహిమ గల రాజు. ఒక్కసారి ఆగుదామా అండి ఇక్కడ. మరి నిజమే ఈ వాగ్దానాన్ని మనము ఎన్నోసార్లు దేవుడు మరి గుమ్మములు ఇవన్నిటి గురించి ఎన్నో బోధలు మనం వింటూ ఉంటాము. ఈరోజు క్లుప్తంగా మరి పాలు తాగే పరిస్థితిలో మనం ఉన్నామా, మాంసము తినే పరిస్థితిలో ఉన్నామా? అది కాదండి. నేను ఈరోజు మరి ఈ 3 అధ్యాయాల్ని మరి ఎన్నుకున్న విధానాన్ని బట్టి నేను బోధించాలనుకుంటున్నాను. ఏంటంటే ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగోండి ఎవరు ప్రవేశించాలా? యెహోవా దేవుడు, సైన్యములకైన అధిపతి అయిన యెహోవా దేవుడు ప్రవేశించులాగా మరి ఎక్కడికి ప్రవేశించాలి? మోసెస్ కాలంలో మరి అవన్నీ అర్పణలు వాళ్ళు చేసినప్పుడు, ధూపార్పణలు వాళ్ళు చేసినప్పుడు దేవుని మహిమ మేఘ రూపంలో వచ్చి ఆలయంలో నిలిచిందండి. అలాగే ఇక్కడ మరి 15వ కీర్తన 24వ కీర్తన మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది అంటే, ఇదిగో ఎవరు దేవుని గుడారములో, ఎవరు దేవుని మందిరములో, దేవుని పర్వతములలో నిలబడగలిగిన వారు అర్హులు ఎవరు అని పలుకుతుంది ఇక్కడ వాక్యాలని. ఇక్కడ చూస్తే ఎవరు ఆ రాజు ఎక్కడికి ప్రవేశించాలి అనేది చూస్తే ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం ఇదిగో ఆయన ఆలయమైన ఈ మన శరీరంలోకి ఆయన ప్రవేశించాలంటే ఇప్పటిదాకా మనం ధ్యానించిన లక్షణాలన్నీ కూడా నీలో, నాలో, మనలో ఉంటే ఆ మహిమ గల దేవుడు ఆయన మహిమతో మనలోనికి ప్రవేశిస్తాడు. అవునండి, రక్షణ సమయంలో ప్రవేశించాడు, కానీ ఆయన ఉండవలసిన రీతిగా ఉన్నాడా? మనము ఆయనకి 100% తలుపులు తెరుస్తున్నామా? ఆయన గుమ్మములను మనము తెరుస్తున్నామా? లేకపోతే ఆ తలుపులు వేసేసి ఒకవేళ వేసిన తలుపులు కంప్లీట్గా మరి గడియలు పెట్టేస్తున్నామా? అది ఆలోచన చేస్తున్నామా అండి? ఈరోజు చేద్దామా? ఎలాంటి లక్షణాలు మనలో ఉంటే ఆ మహిమ గల దేవుడు మనలో నివసిస్తాడు, మనలో ఉంటాడు. అప్పుడైతే ఆయన మందిరంలోకి ప్రవేశించడానికి, ఆయన ఉన్నత స్థలంలోకి ప్రవేశించడానికి అలాంటి లక్షణాలు కావాలని కోరుకున్న దేవాది దేవుడు మరి లక్షణాలు ఉండాలని చెప్పిన దావీదు అలాగే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటే దేవాది దేవుడు మనలో నివసిస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి నివసించేది? సైన్యములకు అధిపతి యెహోవా నీలో, నాలో నివసిస్తుండగా ఇంకా మనకి భయపడేది
ఎవరికి మనం భయపడతామండి? అదే మాట్లాడుతున్నాడు కీర్తన 27వ అధ్యాయంలో. అవునండి, నాకు ఎందుకో తెలీదు, ఈ 3 కీర్తనల ద్వారా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకు తెలుసా? అక్కడ దావీదు మహారాజు ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఏంటంటే, అవునండి, ముందేం మాట్లాడతాడు తెలుసా? మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యను, నేను ఎవరికి భయపడేదను? హల్లెలూయా. ఎవరికి భయపడతాను? నా దేవుడే నాకు రక్షణ అయ్యాడు, నా దేవుడే నాకు వెలుగయ్యాడు, నేను ఎవరికి భయపడతానండి? ఇక్కడ చూడండి, నీలో నాలో దేవుడే నివసిస్తున్నాడు. ఎస్, యోహాను సువార్త 1 యోహాను పత్రిక మరి 4వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు మరి చక్కటి మాట్లాడేది, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవాడని అక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ మరి నాలో నీలో ఎవరున్నారు? మరి దేవాది దేవుడు ఉన్నాడని ఇక్కడ మనం ధ్యానించినప్పుడు మరి ఇక్కడ అంత ధన్యత చూడండి. ఈ దావీదుతో దేవుడు ఉంటేనే నాతో వెలుగుగా రక్షకుడిగా నా తండ్రి నాకుండగా నేను ఎవరికి భయపడనన్నప్పుడు మరి అక్కడ నాలోనే అండి. ఇక్కడ కేవలం నాలో లేడు, దావీదులో దేవుడు లేడు, కానీ దావీదు దేవుని హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఆయన మన హృదయంలోకి వచ్చాడు, మనము ఆయన హృదయంలో ఉన్నాం. ఇంత గొప్ప ఇంటమసి అండి దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఆయన నాలో వెలుగుగా ఉన్నాడు, ఆయన నాలో రక్షకుడిగా ఉన్నాడు, ఆయన నాలో ఉండి ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు మనము పాడదామా, మనం ధ్యానిద్దామా, మనం చెప్దామా? ఇవన్నీ ఎలా జరుగుతాయి తెలుసా అండి? చూడండి, ఒక్క మాట అక్కడ భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా దగ్గర ఒక వరంని కోరుకున్నాను. ఏంటా వరం? మరి ఇక్కడ ఎవరు ప్రవేశించదరు అని రాసిన దావీదు, ఎవరు నీ సన్నిధిలో నిలబడగలరు అని రాసిన మరి దావీదు, ఈ లక్షణాలు ఉంటేనే కదా ప్రభా మరి నాలో ఉన్నాయో లేవో అని తను చేసిన తప్పులు పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ యథార్థంగా హృదయానుసారుడిగా జీవిస్తున్న దావీదు ఏమి చెప్తున్నాడంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, హల్లెలూయా, ఆయన ఆలయంలో ధ్యానించుటకంట. వావ్, ఎంత చక్కటి మాట అండి. ఆయన ప్రసన్నతని చూస్తూ ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో మరి నివసించ కోరుచున్నాను అంటున్నాడు. ఎక్కడండి? ఆయన జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటున్న ఈ దావీదు యెహోవా ప్రసన్నతని చూడాలని, మోజెస్ చూసిన ప్రసన్నతని దావీదు చూడాలని కోరుకుంటూ ఆయనకంటూ ఒక మందిరం కట్టాలని కూడా చూశాడు. మనకి తెలుసు కదండి. హల్లెలూయా. మరి మోజెస్ కట్టిన మందిరం లాగా మరి అలాంటిదే కాకపోవచ్చు, మరి ఏదాంటిదైనా సరే ఇంకొక మందిరం కడితే అప్పుడు దేవుని మందసం పైన దేవుని మహిమ దిగి వస్తే అప్పుడు నేను అది చూసి మోజెస్ లాగా ఆనందిస్తానని కోరుకున్నాడేమో ఈ దావీదు భక్తుడు. ఇప్పుడు మనమేం కోరుకుంటున్నాం? దేవాని ప్రసన్నతనని ఆలయంలో అడుగుపెట్టినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. మోజెస్ లాగా ఏమో తెలియదు, కానీ దావీదు లాగైతే, ఎందుకంటే మనము క్రైస్తవులం దావీదుని ఏ రోజు మర్చిపోం కదండి, ఏ రోజు మర్చిపోము. మోజెస్నన్నా మర్చిపోతామేమో, కానీ దావీదునైతే మనం మర్చిపోం. ఆ రీతిగా చూస్తే మరి దావీదు లాగా మనము మరి ఇక్కడ కోరుకుంటున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ప్రసన్నత ఎక్కడో లేదు, నీలో నాలో ఉంది. హల్లెలూయా. ఆ ప్రసన్నతని మనలో నివసింపచేయాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రసన్నత మనలోనే ఉందంటున్నాడు. ఇంకా జీవించేది దేవుడు మనలో జీవించినప్పుడు ఇంకా మనం ఎక్కడికో వెళ్ళి మందిరానికి వెళ్ళకూడదని కాదని, మందిరానికి వెళ్ళాలి, బలపరచబడాలి. అవునండి, సమాజంగా కూడట మానకూడదు, అది మనకు అవసరమే. మనము పిలిపిటి మీద నిలబడి వాక్యం చెప్తున్నామా, కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నామా, వింటున్నామా, అది ఏదైనానో ఆయన సన్నిధిలో మనం నిలబడవలసిన వారుగా మనం ఉన్నాము. కానీ ఇక్కడ మరి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాల అభిషేకం ఏంటంటే, ఆయన ప్రసన్నతని మనము చూచాలంటే ఇదిగో ఇవన్నీ లక్షణాలు కూడా మనలో ఉండాలని మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఎంతసేపు ప్రభాను నాకుండు, నాకు కావాలి ప్రభా, నాలో ఉండు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఎస్, ఆయన ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కోరుకుంటూనే వచ్చే దేవుడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడి ఉన్నాడు. నిజమేనండి. కానీ ఈ లక్షణాలు ఏమండి? కీర్తన 15వ అధ్యాయంలో మనం ధ్యానించిన లక్షణాలు, కీర్తన 24లో మనం ధ్యానించిన ఆ కొన్ని లక్షణాలు నీలో నాలో ఉన్నాయా లేవా? మరొక్కసారి ధ్యానిద్దామా? మరి ఇప్పుడు మరొక్కసారి ధ్యానిద్దామండి. ఇది చాలా అవసరం అండి. మీరు ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదు. ఇందులోనే సంపూర్ణమైన పరిశుద్ధత వస్తుంది, ఇందులోనే సంపూర్ణ సిద్ధి
కూడా కలుగుతుందని నేను దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ మరి బలపరచడానికి మీతో చెప్తున్నానండి. చూడండి ఏంటి, మళ్ళీ ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధ పర్వతంలో నిలవబడిన వారు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, తప్పులు చెప్పని వారు, కొండములు ఆడని వారు, మోసం చేయని వారు, ఆ వడ్డీకి అప్పులు ఇవ్వని వారు, లంచం పుచ్చుకొనని వారు. నిజంగా దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని వారు కూడా అసహించుకుంటారు. ఎవరినైతే దేవుడు ఘనపరచాలని కోరుకుంటాడో వారిని వీరు ఘనపరుస్తాడు. ఈ లోకంలో నేను గమనించిన దేవుడు ఘనపరిచిన వాటిని మనము ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదండి. చాలామంది క్రైస్తవులలోనే కావచ్చు, అన్యులలోనే కావచ్చు, ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే ఎవరినైనా దేవుడు హెచ్చిస్తే వారికి మొట్టమొదట వచ్చేది ఏంటి తెలుసా అండి? కుళ్ళు కుతంత్రం వస్తుంది. అయ్యో దేవుడు వాళ్ళని హెచ్చించాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రమని ఆనందించే వాళ్ళు తక్కువైపోయారండి. అయ్యో వాళ్ళని ఎట్లా దేవుడు మరి ఎక్కించాడు, వాళ్ళని ఎట్లా దేవుడు హెచ్చించాడని మరి ఆలోచన చేస్తూ కుళ్ళుకుంటున్నారే. కానీ ఇది దేవుని కార్యమే. దేవుడు ఇలాంటి వారిని కూడా గణపరిచాడు, మరి వాళ్ళని గణపరిస్తే నన్ను ఇంకా గణపరుస్తాడు, నన్ను ఇచ్చిస్తాడని సంతోషకరంగా స్వీకరించలేకపోతున్నారండి. నిజమే, నేనేది ఎందుకో తెలీదు ఆ మాట వచ్చింది. అలాంటి లక్షణాలు కూడా మరి దేవునికి అసహ్యం అండి. దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేనివి నీలో నాలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత 24వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు మరి చక్కటి మాట. ఏంటా మాట అంటే, మనం ధ్యానిస్తుండగా యెహోవా వలన ఆశీర్వాదము పొందడానికి ఇలాంటి వాడికి అర్హత ఉంటుంది. ఎట్లాంటి వాడు అంటే కపటము లేనివాడు. చూడండి, కపటముగా ప్రమాణం చేయడు అంటే ఒకరిని మోసం చేయడానికి, అంటే వాళ్ళ మీద అంటే ఎవరి మీద ఒట్టేసి చెప్పేస్తే వాళ్ళు నమ్మేస్తారు కదండి. ఆ తర్వాత మరి దాన్ని మోసం చేయడము అది మంచి ప్రమాణము కానే కాదు. మరి తర్వాత కఠినంగా అంటే సరే అండి, వ్యర్థమైన మాటలు మరి వ్యర్థంగా మాట్లాడకుండా, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, మరి నిర్దోషమైన చేతులు కలిగి అంటే ఎవరిని కూడా మరి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేసే వ్యక్తులుగా మనం జీవించాలి. శుద్ధమైన హృదయము. అవునండి, దేవుడు ఇలాంటి హృదయాన్ని మన నుండి కోరుకుంటున్నాడు. ఎలాంటి కల్మషం లేని హృదయం, ఎలాంటి పాప బీజం లేని హృదయాన్ని దేవుడు మనల్ని దగ్గర నుండి కోరుకుంటాడు. అలాంటి వారి ద్వారా మరి వచ్చేదే ఈ ఆశీర్వాదం. ఈ కీర్తన 27 యెహోవా ప్రసన్నతని చూచుటకు, మరి ఆయన ఆలయంలో ధ్యానించుటకు. మరి ఇక్కడైతే దావీదు ఆయన ఆలయంలోకి వెళ్ళి ధ్యానించాలనుకుంటున్నాడు. మన దేవాది దేవుడు నన్ను ఆలయం వచ్చేసి మనలో ఆయన నివసిస్తున్నాడు. మనలో ఉన్న దేవుణ్ణి మనము ధ్యానించుకుంటూ బ్రతకడమే నిజమైన పరిశుద్ధ పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టానుసారమైన జీవితం, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అని జ్ఞాపకం చేస్తున్నానండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి, ఇంకా చక్కటి దీవెనలు. మరి 5వ వచనం, ఆ పత్కాలముల ఆయన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నన్ను హెచ్చించును, నా తల ఎత్తును. అవునండి, మరి ఇప్పటిదాకా మనం ధ్యానించాం కదా, దేవుడు మనలో ఉంటే ఇంకా మనకి శత్రువులు ఎవరండి? అందుకే అంటున్నాడు, నేను ఎవరికి భయపడుతును, నేను ఎవరికి వెరుతును, నేను భయపడను. ఎందుకంటే ఆయన వెలుగుగా నాలో ఉన్నాడు, ఆయన రక్షకుడిగా నాలో ఉన్నాడు. ఆపత్కాలం వచ్చినను ఆయన నన్ను చేరదీస్తాడు, సహాయం చేస్తాడు, నాలోకి వెళ్ళే కార్యం చేస్తాడు. నలువైపులో వచ్చిన మరి దుష్టులని 7 వైపులకు వెళ్ళి తరిమి వేసే దేవుడు నాలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఊరికనే నిల్చొని కార్యాలు చూడమని చెప్తాం కదండి. చక్కగా మాట్లాడతాడు మోసెస్ గారితో దేవాది దేవుడు, మీరు కేవలం ఊరికనే నిల్చొని రక్షణ చూడండి. ఈరోజు దేవుడు మనకి రక్షణ ఇవ్వబోతున్నాడని ఆ ఎర్ర సముద్రం ముందర నిలబడ్డప్పుడు ఆ ఎర్ర సముద్రం ద్వారా ఏం అద్భుతం జరగబోతుందో మోసెస్కి తెలీదు. కానీ వారిని ధైర్యపరచడానికి ఇందాక తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ మనల్ని విడిచిపెట్టడని చెప్పడానికి మరి అక్కడ మోసెస్ గారు పలికిన మాట ఏంటంటే, ఈరోజు మీరు ఊరికనే నిలబడి దేవుని కార్యాలు చూడండి అని చెప్తున్నాడు. ఆ రీతిగానే దేవుడు మనలో ఉంటే ఇంకా మనం కూడా ఊరికనే నిలబడి దేవుని కార్యాలు చూస్తాం. ఆ దేవుడు మనలో ఎట్లా ఉంటాడంటే, ఈ లక్షణాలు నీలో నాలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన కార్యములు చేయగలడు. గుమ్మములారా మీ తలలు పైకి వెత్తండి అంటే మన హృదయాలు శుద్ధీకరించబడి మన హృదయాలు తెరవబడినప్పుడు ఆయన మన హృదయంలోనే ఉంటాడు. ఆయన మన హృదయంలోనే దాక్కుంటాడు. మనకి సహాయం చేసి ఆ మహిమగల రాజు, సైన్యములకు అధిపతి హగు రాజు మనలో జీవించినప్పుడు ఎలాంటి ఆపత్కాలం వచ్చినను ఆయన పర్ణశాలలో మనల్ని దాచిపెట్టుకుంటాడు. ఆయన దాచిపెట్టుకుంటాడండి. మీకు విషయం చెప్పాలా,
ఆయన మనలో ఉంటాడు కదండి. అప్పుడు మనం ఎట్లా ఆయనలో దాక్కుంటామని ఒక ప్రశ్న కదా. మరి ఒక్కసారి దేవాది దేవుడు ఒక మాట అంటాడు, ఆయన సన్నిధి కాంతి అంట మన చుట్టూ ఉంటుంది, ఆయన అగ్ని కంచ మన చుట్టూ ఉంటుంది. మన ప్రతి ప్రార్థన అదే కదండి, ప్రతిరోజు నిత్య ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో, ప్రొటెక్షన్ ప్రార్థనలో, ప్రభా నీ కంచ, యోబుకి వేసిన కంచ నాకు దయచి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. ఇదిగో తండ్రి, జకరియా 2వ అధ్యాయంలో ఆ వచనం 8:10 అనుకుంటాండి, ఆ వచనంలో ఉన్న మాట, ఆయన అగ్ని కంచం మన చుట్టూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనలో ఆయన ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నామంటే ఆయన ఆవరణంలోనే మనము జీవిస్తున్నామని కదండి. ఈ త్రిత్వత్వంలో ఉన్న మరి బంధము ఏ రీతిగా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారో, అలాగే నువ్వు నేను కూడా మరి దేవునితో పాటుగా మనం ఏకమై ఉంటామని. అవునండి, ఆయనతోనే మన జీవితం, ఆయనలోనే మన జీవితం, ఆయనతోనే మనకి సంపూర్ణత అని మనం తెలుసుకోగలగాలి. మరి కొన్ని వచనాలు ఇంకా ధ్యానిద్దామండి. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించదను. ఏంటండి ఆయన బలులు? ఆయన మందిరంలో ఉత్సాహధ్వనులు అర్పించే బలులు ఏంటండి? మన జిహ్వ బలులే. పాటలు పాడతాం కదండి, మన జిహ్వ బలులే. ఎలాంటి బలులు? ఆయన మన నోటి నుండి వస్తున్న కృతజ్ఞతార్పణ బలులు. కునుగుడు సునుగుడు కాదండి, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ పాడే పాటలు కాదండి. వీరు నాశనం అయిపోవాలి, వారు నాశనం అయిపోవాలి, వీరు అన్యాయం చేశారు ప్రభా, వారు అన్యాయం చేశారనే కంప్లైంట్ స్పిరిట్ కాదు. కానీ ఇదిగో మనలో కృతజ్ఞతార్పణ, ధూపార్పణగా మరి మనలోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. అలాంటి గుడారంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. దేవునికి మహిమ. మనలో నుండి ఆయన ఇవన్నీ పొందుకుంటాడు. నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. హల్లెలూయా. ఇంకెందుకు ఆలకించడండి దేవుడు? నీలో నాలోనే ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలకించడు? ఆయనైతే చెవిటివాడు కాడు, ఆయన మూగవాడు కాదు, ఆయన చెవులిచ్చిన వాడు వినకమానునా అంటాడు కదండి దేవుడు. సో నాలో మనలో ఉన్న దేవుడు మన మాటలు వినకుండా ఉండునా? మన క్రియల్ని బట్టి ఆయన ఆనందించినప్పుడు మనల్ని ఊరికేనే నిల్చొని చూడమని కార్యాలు చెయ్యడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏ కార్యం మీలో జరగాలండి ఈరోజు? ఏ అద్భుతం మీరు కోరుకుంటున్నారో మొదటగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. దేవా, నువ్వు ఉంటే చాలు, నీ చిత్తం నెరవేరిస్తే చాలు అని కూడా ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అనకూడదు కానీ నేను ఈ మాట చాలామంది, అయ్యా ఈ కష్టం నుండి నన్ను తప్పించేసేయా, ఇంకా నాకు ఇంకేం వద్దేసేయా, ఈ ఒక్క కష్టం నుండి నన్ను తప్పించు, ఇక నీ కోసమే బ్రతుకుతాను, నీ సేవలోనే ఉంటాను అని చెప్పేసి మరి అంటే నేను ఎగతాళిగా మాట్లాడట్లేదు. కానీ మరి ఒక సిస్టర్ నాతో ఈ మాట అన్నప్పుడు నేను ఆశ్చర్యపడిపోయా. ఇదేంటి ప్రభా, ఇన్ని సంవత్సరాలు దేవునితోనే ఉంది, దేవునితోనే నడిచింది, కానీ తనకి తెలుసు, దేవుడికి తెలుసు తన వల్ల ఎలాంటి పొరపాట్లు జరిగినాయి, ఎలాంటి రాంగ్ స్టెప్స్ జరిగినాయి. అంటే నేనేమంటానంటే ఆమెను నేను కించపరచట్లేదు, నా వల్ల కూడా ఎన్నో పొరపాట్లు ప్రభా, ఈసారి కూడా పొరపాటు జరిగింది ప్రభా, ఈసారి కూడా రాంగ్ స్టెప్ చేశాను ప్రభా, ఈసారి నేను సన్నిధిలో కనిపెట్టలేకపోయాను ప్రభా, ఒక్కసారి కాపాడు ప్రభా అని నేను అడుగుతాను. అందరం అడిగేవారమే అండి. ఇక్కడ ఎవరము గొప్పవారం కాదు, ఎవరము పర్ఫెక్ట్ కాదు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన అంట మరి ఆయన మనం కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మరి మనలో ఎలాంటి లక్షణాలు ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది ఆలోచన చేద్దామా? సమర్పించుకుంటున్నాం కానీ సమర్పణ ప్రకారంగా జీవిస్తున్నామా? దేవుడు ఏమంటున్నాడు, మన ఇతరులకి దీవెనకరంగా ఉండడానికే మనల్ని జీవింపజేశాడు కదండి. మనం ఇతరులని దీవిస్తే ఆయన మనల్ని ఎంతగా దీవిస్తాడు తెలుసా అండి. నేను ఊరికి ఒక మాట అనేదాన్ని ఒకప్పుడు అంటే మరి వాక్యంలో ఉంది లేదు అనేది నాకు తెలియదు, కానీ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్లో. కాకపోతే ఏంటంటే, ఇదిగో నీ కుడి చేతిని, అవునండి వాక్యంలో ఉంది, క్షమించండి వాక్యంలో ఉంది, ఏంటంటే నీ కుడి చేత చేసిన వాటిని ఎడమ చేతికి కూడా తెలియనియకూడదు అని అంటాడు కదండి దేవాది దేవుడు. నిజమే కదా. మరి నేను అది నాకు తెలియదు, అది ఏంటనేది నాకు తెలియదు. కానీ నేను గమనించింది ఏంటంటే నా జీవితంలో ఏంటంటే, ఇదిగో కుడి చేత చేసిన దాని గురించి నేను మర్చిపోయాను, ఎడమ చేత నేనేం పొందుకున్నానో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఆయన మాత్రం నన్ను ఎన్నటికి విడవకుండా ఈ రోజు వరకు కాపాడుతూనే వచ్చున్నాడు. నా తప్పులను బట్టి నన్ను క్షమించాడు, నేను చేసిన పొరపాట్లను బట్టి నన్ను క్షమించాడు. ఎందుకంటే నేను ఒక్కటే ఆయన దగ్గర కోరుకున్నాను, ప్రభా ఇప్పటి వరకు ఏం జరిగిందని కాదు, ఇక మీదట జరగకుండా చూసుకుంటానని మాట ఇవ్వలేను. కానీ ప్రభా నేను మాత్రం తప్పు చేసిన నీ పాదాల పట్టుకొని కూర్చున్నాను, తప్పు చేసిన
ఒప్పు చేసిన నిన్నే పట్టుకుంటాను ప్రభా, నన్ను క్షమించు, నీ ఆవరణంలోకి వెళ్ళి నన్ను దూరం చేయకు ప్రభా, ఇదిగో నీ ఆత్మను నా నుండి తొలగించకని దావీదులాగా మొరపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏ రోజు కూడా ప్రభా ఈ కార్యం నువ్వు నాకు చేస్తే ఇక ఇది చేసేస్తా ప్రభా, ఇది నాకు ఇస్తే ఇది నీకు ఇస్తాను ప్రభా అని మాత్రం నేను ఏ రోజు నేను అలాంటి ఛాలెంజింగ్ దేవునితో పెట్టుకొని ఒక్కొక్కసారి సూచనల గురించి క్షమించండి నేను డివేట్ అవుతున్నానేమో, ఇలాంటి ప్రార్థన మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ చాలామంది సూచనలు అడుగుతారండి. సూచన దేవుని నుండి అడగడం తప్పు కాదు, అది మంచి పద్ధతే. కానీ ఒక్కొక్కసారి మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు కదండి, మన ఆలోచనలు వంటివి కానే కాదు. అలాంటప్పుడు ప్రభా ఇదిగో నాకు ఇది చెప్పు ప్రభా, ఇది జరిగితే ఇదని నేను నమ్ముతాను ప్రభా అని చెప్పేసి మనం పడతాం. ఒక్కొక్కసారి అది జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగిన తర్వాత కూడా దేవుడు చెప్పాడు కదా అని అనుకోవచ్చు, అది రాంగ్ అయిపోతుండొచ్చు అండి. ఎందుకంటే మన చుట్టూ ఇంకొకరు కూడా ఎప్పుడు మేలుకుతూనే ఉంటారు, ఈ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు సాతానుగాడు. మన తలంపులు విని, మన ఆలోచనలు విని వాడు మనకి వ్యతిరేకమైన క్రియలు చేస్తాడు. అప్పుడు దేవుడే మౌనంగా ఉంటాడని కాదు, కానీ తెలిసి తెలియకుండా మనము రాంగ్ స్టెప్ వేసే ఆలోచన ఉంటాయి. అప్పుడు మనం ఎవరిని కించపరుస్తాం తెలుసా అండి, తెలియకుండా. ఈ సూచనలు ప్రభా నువ్వు సూచన ఇచ్చావు కదా, నువ్వు చెప్పావు కదా ప్రభా, నువ్వే అనుకున్నాను ప్రభా అని దేవుని దూషిస్తూ ఉంటామండి. అంత తొందరపడి మనం అలాంటి సూచనలు అడగకూడదు. కానీ దేవుడు ఇచ్చే సూచనలు మరి అదే అర్థంగా ఉంటాయి. ఆయన ఇచ్చాడంటే, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిపిస్తాడండి. కాకపోతే మనము దేవా నువ్వు ఇది చేస్తే అది చేస్తే అని మాత్రం ఆయనకి కండిషనల్గా పెట్టకండి. ప్రభా నీ చిత్తం ఏ రీతిగా ఉందో, నీ ప్రణాళిక ఏ రీతిగా ఉందో, ఇదిగో నేను తప్పిపోయానేమో, ఇదిగో తొలగిపోయానేమో, నాకైతే తెలీదు ప్రభా, నాకేమీ అర్థం కావట్లే, కానీ నీ చిత్తమే, నీ నుండి కాంది నాకొద్దు, నువ్వేం చేయాలని కోరుకుంటున్నావో ఆ రకంగానే జరిపించని నువ్వు మనస్ఫూర్తిగా సమర్పించుకో. సూచనలు గీచల గురించి అక్కర్లేదు, ఆ కన్ఫ్యూజన్లు మనకు అక్కర్లేదు, కానీ దేవుడు యథార్థవంతుడు, యథార్థమైన ప్రార్థన ఆలకిస్తాడు. అదే ఇక్కడ మరి మనము కంఠధ్వనెత్తి యథార్థమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన మొర ఆలకిస్తాడు, మన మొర ఆలకిస్తాడు. ఆ రీతిగా ఇంకా చూస్తే మరి కీర్తన అంతా కూడా మనం ధ్యానించవచ్చండి. మరి ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయన సన్నిధిలో మనం నిలిపిస్తాడు. తల్లిదండ్రులు మర్చిపోయినా మనకు తోడుగా ఉంటాడు. మరి ఆపద కాలంలో సహాయం చేస్తాడు. అబద్ధ సాక్షులు మరి క్రూరులు మనకి ఎదురుగా లేచినను చూడండి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటుంది అదే కదండి. అబద్ధ సాక్షులు క్రూరత్వం కలిగిన వారు మనకి ఎదురుగా లేచినను దేవుడు మనల్ని కాపాడుతాడు, వారి నుండి మనల్ని సంరక్షిస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకో, కేవలం నువ్వు చేయాల్సిన పని కనిపెట్టుకో. సూచనలు అడిగి కాదు, కానీ తొందరపడ్డం కాదు, కానీ కనిపెట్టుకొని ఉండు. మనుషులు మనల్ని ఏమీ చేయలేరు, ఎందుకంటే నీలో నాలో ఈ గొప్ప దేవుడు ఆయన ప్రసన్నతతో నింపబడి ఆయన ప్రసన్నతతోనే మనల్ని ఆదరిస్తూ నిల్చున్న దేవుడు నీలో నాలో ఉన్నాడు. కాబట్టి మనకి ఓటమి అనేది ఉండదండి. ఓటమి ఉన్నను అందులోకి వెళ్ళి కూడా మనల్ని గెలుపులోకి నడిపించే దేవుడు, ఆ కీడును సైతం మేలుగా మార్చే దేవుడు మనకున్నాడని ఇంకా ముందుకే సాగుదాం, దేవుని వైపే చూద్దాం, దేవునిలోనే కనిపెడదాం. హల్లెలూయా. ఈ 15, 24, 27 కీర్తనల్ని మీరు వీలైతే మరొక్కసారి కలిసి ధ్యానించండి. అంటే ఒకటి తర్వాత ఒకటి వెంటనే ధ్యానించి మరి ఇంకనూ గొప్ప సత్యాలు మర్మాలు మీరు పొందుకొని దేవుని ఆవరణంలో మీరు ఉండడం మాత్రమే కాదు, ఆయనని మీలోనికి ఆహ్వానించమని మరొకసారి దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, నీ ప్రసన్నతని మాలో ఉంచినందుకు వందనాలు, నీ ఆలయంగా మమ్మల్ని మార్చుకున్నందుకు వందనాలు. నైనా ఎవరు నీ సన్నిధిలో నిలబడతారో మాకు జ్ఞాపకం చేసిన దేవా, ఎవరు ఎలాంటి వారు నిలబడగలరో మాకు చెప్పిన దేవా, ఇదిగో మీరే మాలో నిలబడాలనుకుంటున్నారు, దానికి కావలసిన లక్షణాల గురించి మేము మాట్లాడుకుని ఉంటుండగా నీ మందిరముగా, నీ సంపూర్ణమైన అవును ప్రభా, మీరు మందిరమని మీకు తెలియదా, మీరు దేవుని మందిరమని మీకు తెలియదా అని చెప్పేసి ఎన్నోసార్లు మేము ధ్యానించాం. కానీ మరి మేము నీ మందిరముగా జీవించాలంటే మాలో ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ ఈరోజు మాకు నేర్పించిన తండ్రి, మీకే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఆ లక్షణాలన్నీ బహుమానంగా మాకు దయచేయమని వీరు కుట్టు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.